బరగా శ్రీనివాసరావు యాదవ్, ఇంకా డివిజన్ నాయకులు, అలాగే మన 62వ డివిజన్ ఇన్ఛార్జి సోదరుడు పైటి సీను, వీళ్ళందరి ఆధ్వర్యంలో 61వ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరినటువంటి ఎం వెంకటరామయ్య గారిని, సోదరుడు బి సాంబశివరావు, సాంబా నాగబాబు, అలాగే సోదరుడు హరికృష్ణ, బాజీబాబు, ఎం నారాయణ, ఎం బాబు, బి శ్రీను, తేజస్వర్ రెడ్డి, కె రాజేష్, దుర్గా ప్రసాద్, సాయి, అలాగే శ్రీనివాస్, మధు, సాంబశివరావు, బ్రహ్మాజీ, దుర్గారావు, కేశవ, సాగర్, మల్లికార్జునరావు, శంకర్, వీళ్ళందరినీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కుటుంబాలకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ. అందుకనే బడుగు బలహీన వర్గాలన్నీ కూడా మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాయి. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ని బ్యాక్ బోన్ కమ్యూనిటీస్ గా తీర్చిదిద్దినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బీసీలకి అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా తగినటువంటి గుర్తింపుని, తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఏదైతే కొన్ని చిన్న చిన్న కారణాలతోనో ఎక్కడైతే కొంచెం దూరం వెళ్ళారో అందరూ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీయే మనకి రక్షణ, తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చుకుంటేనే బీసీలకి గుర్తింపు అని చెప్పి అందరూ కూడా మరి చేరటం సంతోషం. హృదయపూర్వకంగా వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ వీళ్ళందరికీ కూడా తగిన విధంగా గుర్తింపు కూడా ఇచ్చే విధంగా తీసుకెళ్తాం. రేపు మీరు కూడా అందరూ గుర్తుపెట్టుకోండి, రేపు బీసీ గర్జన జరుగుతుంది మంగళగిరిలో. బీసీ గర్జనకి మీ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మంగళగిరిలోనే బీసీ గర్జన, ఎక్కడో దూరం కాదు. ర్యాలీగా నేను కూడా అందరం కూడా బైకుల మీద వెళ్దాం. బైకుల మీద వెళ్ళేవాళ్ళు బైకుల మీద, బస్సుల మీద, బస్సుల్లో వచ్చేవాళ్ళు బస్సుల్లో, ఆడవాళ్ళు బస్సుల్లో, మగవాళ్ళందరూ బైకుల మీద అనుకుంటున్నాం. కాబట్టి మీ సూరి, కనకారావు, మన పెప్సీ అందరూ తెలియజేస్తారు షెడ్యూల్ని. అలాగే మరకా శ్రీనివాసరావు యాదవ్, అందరూ దాన్ని బట్టి రేపు మధ్యాహ్నం నుంచి అందరూ కూడా మంగళగిరి వెళ్ళేదానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, అలాగే లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఆ సభలో అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మీ అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తాం. మీ అందరి చేరికతో ఇంకా 61వ డివిజన్లో వైసీపీకి చోటే లేకుండా పోవాలి, గుర్తుపెట్టుకో. ఇప్పటికే మనం డివిజన్ లో బలమైన పార్టీ మంది తెలుగుదేశం పార్టీ. మనకి జనసేన తోడైంది ఆల్రెడీ. జనసేనతో పాటు ఇవాళ మీరందరూ చేరికతో ఇంకా వైసీపీకి ఓటు అనేది ఒకటి కూడా పడకూడదు. దానికి అందరూ బాధ్యత తీసుకోవాలి, గట్టిగా బాధ్యత తీసుకొని మన కుటుంబ సభ్యులు, మన భార్య కానీ, తల్లి కానీ, అక్క కానీ, చెల్లి కానీ అందరూ పక్కన వాళ్ళతో అందరితో కూడా మాట్లాడుకుని, మన స్నేహితులు, బంధువులు అందరితో కూడా మాట్లాడుకుని అందరూ ఏకపక్షంగా ఎక్కడో పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి వ్యక్తిని మళ్ళా ఆడిని అక్కడికే పంపించే విధంగా, డిపాజిట్ కూడా రానటువంటి విధంగా మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ అభినందిస్తాం.